సర్వశక్తి కలిగిన యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కూకు పలుకుచున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయనని సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునేటువంటి వాడు లోకం వైపు చూడ్డు, లోకములో ఉన్న వాటి వైపు చూడ్డ, కానీ ఆ ఆత్మచేత నింపబడిన వాడై ఆ ఆత్మకు తండ్రి అయినటువంటి దేవుని వైపే చూస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియులారా, అయ్యో లోకంలో నాకేదో దొరకలేదు, లోకంలో నాకు ఆశీర్వాదం రాలేదు, లోకంలో నాకు మేలు కొలగలేదు, లోకంలో నేను గొప్పవానిగా కాలేదు అని ఎప్పుడు కూడా తన మనస్సు ఉండదు. ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పిలువబడి రక్షణ పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని కార్యం లేదే వారు మనస్సు ఉంచుతారు. దేవుని సంతోషపెట్టడానికే వారు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఏది కలిగినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినప్పటికీ కూడా వాటిని బట్టి వారు దిగులు చెందరు, కానీ దేవుని గణపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ కూడా ఈ యొక్క భక్తుడు అదే సెలవిస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ యెహోవాయే ఉన్నవాడును అనువాడునని సెలవిస్తున్నాడు. ఆ యెహోవాయే సమస్తమునకు ఆధారమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటుండగా మనకి ఏది కూడా తక్కువ కాదు. కాబట్టి ఆ దేవుని బట్టి మనం ఆనందించాలి, ఆ దేవుని బట్టి సంతోషించాలి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ఏమాత్రం కూడా మనకు కొదువు చేసే దేవుడు కాదు. ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నడిపించేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని పోషించి మనకు జయమునిచ్చే దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు నాకు తండ్రి ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి ఆ తండ్రి వైపు చూస్తూ పరిస్థితులు బట్టి కాకుండా తండ్రికి కృతజ్ఞత చెల్లిందాం, ఆయనలో నిలిచి ఉందాం. ఆయనకి స్తుతి ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.